యేసుక్రీస్తు వారి యొక్క ఘననామములో మీ అందరికీ శుభములు. ఈరోజు ఈ వాక్య భాగాన్ని మనం చదువుకుందామండి. దేవుడు మనకిచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకుందాం. రండి ఈ వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండము 4వ అధ్యాయము 13, 14 వచనాలు ధ్యానం చేసుకుందాం. అందుకు కయ్యూను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరినై యుందును. కావున నన్ను కనుగొనువాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. దేవునికి స్తోత్రం. ఈరోజు కయ్యూను దేవునికి వ్యతిరేకంగా నడిచాడు. దేవునికి వ్యతిరేకంగా నడిచి దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలని పొందుకోలేకపోయాడు. కాబట్టి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మన జీవితాలు ఎలా ఉన్నాయి, మన యొక్క నడవడి ఎలా ఉంది, మన క్రియలు ఎలా ఉన్నవి అనేది గ్రహింపలేదు. కాబట్టి మరలా దేవుడు గద్దించిన తర్వాత, దేవా నీ కరుణ కొరకు నేను వచ్చానయ్యా, నన్ను కరుణించు ప్రభువా, నన్ను నీ సన్నిధిలో దినదినం ఎదిగేటట్టు చేయి నాయనా అని ప్రభువుని వేడుకుంటున్నాడండి. కాబట్టి ఈ రోజున మనము దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నామా, లేకపోతే కయ్యూను లాంటి వారుగా ఉన్నామా ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే దేవుడు ఈ రోజున ప్రభు ప్రతి ఒక్క విషయంలో కూడా దీవిస్తాకి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి కయ్యూనులాగా ఉండక అతడు అపవాది సంబంధి, కానీ దేవుని బిడ్డలైనటువంటి మనం దేవుని యొక్క బిడ్డలంగా ఉండి ప్రభువుని ఘనపరిచే వారిలాగా ఉండాలి, మంచి క్రియలు చేసేటువంటి వారుగా ఉండాలి. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయను గాక. చిన్న ప్రార్థన చేసి మరి ఈ యొక్క వాక్యాన్ని ముగించుకుందామండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవ, కృపగల తండ్రి, వాక్యం ఉన్నటువంటి ఈ షార్ట్ వీడియో వింటున్నటువంటి చూస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు కరుణించండి. వారి కుటుంబాలన్నింటిని కూడా దీవించి ఆశీర్వదించండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీరే ఆరోపించమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పుణ్య నామమును బట్టి మిక్కిలి వినయముతో వేడుకు